చందుర్తి మండలం సర్పంచుల ఫోరం మండల కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మరాఠీ మల్లిక్, ఉపాధ్యక్షులుగా నరాగుల వాణి గంగస్వామి, ప్రధాన కార్యదర్శిగా కొకుల నరేష్, కోశాధికారిగా కపిల శంకర్, కార్యదర్శిగా ముఖ్య మోహన్, సహాయ కార్యదర్శిగా ఎండి షహనాజ్, షమీర్లతో పాటు కార్యవర్గ సభ్యులుగా చిలుక మల్లేశ్వరి, అంజిబాబు, అసినిపర్తి శోభా సుధాకర్, పోతరాజు భారతి, మందాల శారద, అబ్రహంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు విశ్వాసంగా ఉన్నారని, ఇందుకు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల నిదర్శనమని పేర్కొన్నారు. చందుర్తి మండల వ్యాప్తంగా అధికార పార్టీని మించి అత్యధిక సీట్లు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ నేతృత్వంలో యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు చెల్మడ నేతృత్వంలో వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జరగనున్న అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ డైరెక్టర్ జలగం శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ డప్పుల అశోక్, మాజీ ఎంపీటీసీ పెగ్గర్ల రమేష్ రావు, మాజీ సర్పంచులు కమలాకర్ రావు, దుమ్మ ఆనందు, బైరగోని రమేష్, గుండి గంగాధర్, గొళ్లపల్లి పరశురాం, ఆకుల ఎల్లయ్య, గంగరాజు, శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చందుర్తి మండలంలో అత్యధిక సీట్లను భారీ మెజార్టీతో కైవసం చేసుకోవడం చాలా శుభపరిణామం. గత 2 ఏళ్ల క్రితం అధికారం కోల్పోయినప్పటికీ పెద్దలు కేసీఆర్, కేటీఆర్, అలాగే వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి సారథ్యంలో చందుర్తి మండలంలో అధికార పార్టీ కంటే అత్యధిక సీట్లను కైవసం చేసుకొని చందుర్తి మండలంలోనే కాదు యావత్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ బలంగా ఉందనేందుకు ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు. ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి ఈ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంచి ఆదరించి అత్యధిక ఓట్లు వేసి సీట్లను ఇచ్చినటువంటి మండల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ లింగంపేట శివార్లో సమావేశమై కాంగ్రెసేతర సర్పంచ్ల అందరూ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశమై సర్పంచ్ల ఫోరాన్ని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడిగా గౌరవనీయులు మరాఠీ మల్లిక్ గారు, అలాగే ఉపాధ్యక్షులుగా నరాగుల వాణి, ప్రధాన కార్యదర్శిగా కొక్కుల నరేష్, కోశాధికారిగా కపిల్ల శంకర్, కార్యదర్శిగా ముఖ్య మోహన్, సహాయ కార్యదర్శిగా ఎండి షహనాజ్ సమీర్, కార్యవర్గ సభ్యులుగా చిలుక మల్లేశ్వరి, అసినిపర్తి శోభారాణి, పోతరాజు భారతి, మందాల శారద గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో సర్పంచులందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వం పట్ల, అధికారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలనైతేనేమి, చూపుతున్నటువంటి వివక్షనైతేనేమి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైనటువంటి అంశాలను లేవనెత్తి ప్రభుత్వంపై నిరంతరం ఈ సర్పంచ్ల ఫోరం పోరాడుతుందని తెలియజేస్తూ వారికి మా చందుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరోమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఓకే సార్. సైలెన్స్. ఈరోజు చందుర్తి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు సమావేశమై నర్సింగాపూర్ సర్పంచ్నైన నన్ను మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నుండి సర్పంచుల యొక్క సమస్యల కోసం, వారి యొక్క హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సర్పంచులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే సర్పంచులు 9 మంది ఈ మండలంలో గెలవడం జరిగింది. అయితే రామారావుపల్లి సర్పంచ్ గారు
సరంగుల వాణి గంగస్వామి గారు మాకు మద్దతు ఇచ్చి మాకు సర్పంచుల ఫోరం అధ్యక్ష పదవికి అవకాశం కల్పించినారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు